వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 5కి స్వాగతం. ఆ రోజు ఆదివారం, స్కూల్కి సెలవు దినం. అందరి ఇళ్లల్లో ఇల్లు పిల్లలతో సందడిగా కలకల్లాడుతూ ఉంటుంది. పిల్లల ఆటపాటలతో వీధి కూడా సందడిగా ఉంటుంది. అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటుంది మన వెన్నెల కూడా. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే, తొక్కుడు బిళ్ళ ఆట కొంతమంది, దాగుడు మూతలు కొంతమంది, గోళీల ఆట మరికొంతమంది, ఇలా రకరకాల ఆటలతో వీధి మొత్తం సందడిగా ఉంది. వెన్నెల కూడా వాళ్ళతో కలిసి చక్కగా ఆడుకుంటుంది. అంతలో వెన్నెల స్నేహితురాలలో ఒక అమ్మాయి, పేరు అనిత, వీళ్ళందరికీ ఒక విషయం చెప్పింది. అందరూ అనిత చెప్పే విషయంను వినసాగారు. మా ఇంటి ఎదురు ఇంట్లో ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు నిండా చాలా జామ పండ్లు ఉన్నాయి. 2 రోజుల క్రితం నేను ఒక పండు కోసి తిన్నాను. చాలా బాగుంది అంది అనిత. చాలా తియ్యగా ఉన్నాయా అంది ఇంకొక అమ్మాయి. అవును, చాలా చాలా తియ్యగా ఉన్నాయి. నేను అంతటి తీయని జామ పండ్లను ఇంతకు ముందు తిననే లేదు అంది అనిత. అక్కడ ఉన్న పిల్లలందరికీ నోట్లో నీళ్లు ఊరాయి. నాకు ఆ జామ పండు తినాలని ఉంది అని అంది మరొక అమ్మాయి. అవును, నాకు కూడా అలాగే ఉంది అని అంది ఇంకొక అమ్మాయి. సరే అయితే నేను మీకందరికీ ఒక ఉపాయం చెప్తాను. మనం అందరం కలిసి వాళ్ళ చెట్టెక్కి జామ పండ్లు కోసుకొని తిందాం అన్నది అనిత. అందరికీ ఎంతో సంతోషం వేసి అందరి ముఖాలు వెలిగిపోయాయి. జామ పండ్లు తినాలి అనే కోరికతో ఇక ఎవ్వరు కూడా ఏమీ ఆలోచించకుండా జామ పండ్లను జయించే యుద్ధానికి బయలుదేరారు. వెన్నెల కూడా వాళ్ళతో పాటే వెళ్ళింది. అందరు పిల్లలు కలిసి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటివారి పెరట్లో ఎన్నో మొక్కలు ఉన్నాయి. అందరూ అలా మొక్కలను చూస్తూ జామ చెట్టు వైపు చూశారు. జామ చెట్టు నిండా జామ పండ్లు. అందరి ముఖాలు వెలిగిపోయాయి. అందరి పిల్లల నోట్లో నీళ్లు ఊరాయి. చకచక చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందిన జామకాయలు కోయడం మొదలుపెట్టారు. అక్కడ పిల్లలు చేసే అల్లరికి, ఆకుల శబ్దానికి ఇంట్లో ఉన్న ఆ ఇంటి యజమాని బయటకు వచ్చారు. పిల్లలు అతడిని చూడగానే తమ చేతిలో ఉన్న జామ పండ్లను కింద పడేసి ఒకటే పరుగు పెట్టారు. వెన్నెలకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అందరూ ఎందుకు పరిగెడుతున్నారో అస్సలు అర్థం అవ్వలేదు. తన చేతిలో ఒక జామ పండును అలాగే పట్టుకొని నిర్ఘాంతపోయింది మన వెన్నెల. పిల్లలు అందరూ ఒక్క ఉదుటన జామ పండ్లు అక్కడ వదిలేసి పరుగు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. చివరకు వెన్నెల ఒక్కర్తే అక్కడ ఉండిపోయింది. ఆ ఇంటి యజమాని గబగబా వచ్చేసి గట్టిగా అరిచేసి అక్కడే ఉన్న వెన్నెల చెవి పట్టుకొని గట్టిగా బెదిరించాడు. వెన్నెలకు చాలా ఏడుపు వచ్చింది. ఏమి చెయ్యాలో పాలు పోలేదు. కళ్ళ వెంట నీరు రాసాగింది. ఆ నీరు అలాగే కారుతూ ఉంది.
ఇంటి యజమాని ఏమి అంటున్నారో కూడా తనకి అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. తాను ఏదో తప్పు చేశానని మనస్సు ఆందోళనకు గురి అయింది వెన్నెలకు. ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే తన చేతిలోని జామపండును ఆ పెద్దాయన చేతిలో పెట్టేసి నిలబడింది. కళ్ళ వెంట నీరు మాత్రం ఆగలేదు వెన్నెలకి. మెల్లగా అక్కడి నుండి బయటకు నడిచింది వెన్నెల. ఇంటికి వెళ్ళే వరకు కూడా కళ్ళ వెంట నీరు కారడం ఆగలేదు. ఏడుపు శబ్దం బయటకు రావడం లేదు, కానీ తన కళ్ళు మాత్రం నీటి ధారను పంపిస్తూనే ఉన్నాయి. అంటే తన మనస్సు చాలా బాధపడుతుంది అని అర్థం. మనస్సులోని వేదన కన్నీటి రూపంలో బయటకు వస్తుంది వెన్నెలకు. ఇంటికి వెళ్ళి తన తల్లి అనసూయమ్మను గట్టిగా వాటేసుకుంది వెన్నెల. విషయమేంటో అర్థం కాక కంగారు పడింది అనసూయమ్మ. అక్కడే ఉన్న ఆనందయ్య వెన్నెల బాధను చూసి వెన్నెలను దగ్గరకు తీసుకొని విషయం ఏంటా అని ఆరా తీశాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది వెన్నెల. చివరగా ఒక ప్రశ్నను వేసింది. నాన్న, చెట్టుపై జామకాయను తెంపడం తప్పా నాన్న? నాకు తెలియక అందరితో పాటు వెళ్ళాను. తరువాత నాకు ఎంతో చిన్నతనంగా అనిపించింది నాన్న. తప్పు చేసినట్లు అనిపించింది అని బాధతో చెప్పింది వెన్నెల. ఆ విషయం విన్న ఆనందయ్య కూతురితో ఇలా అన్నాడు. వారి ఇంట్లో ఉన్న చెట్టుపై మనం చేయి వేసే ముందు వారిని అడిగి వారి అంగీకారం పొందిన తర్వాతనే తీసుకోవాలమ్మా. ఏ కాయైనా, ఏ పండైనా, పూలైనా కూడా. వాళ్ళ అంగీకారం లేకుండా తీసుకుంటే అది దొంగతనంతో సమానం తల్లి. ఇప్పటివరకు నీకు ఈ పరిస్థితి ఎదురు రాలేదు కాబట్టి నీకు తెలియదు అన్నాడు ఆనందయ్య. తాను జామపండు దొంగతనంకి వెళ్ళానని చివరికి అర్థమైంది వెన్నెలకు. నాన్న, ఇప్పటి నుండి ఇలాంటి పని ఎప్పటికీ చేయను అంది వెన్నెల ఎంతో అమాయకత్వంతో. ఆ రోజు సాయంత్రం జామ చెట్టు ఇంటి యజమాని ఆయన సూరయ్య జామ పండ్లు తెంపించి చుట్టుపక్కల ఇండ్లలో ఉండే పిల్లలందరికీ కొన్ని కొన్ని పంపించారు. కానీ వెన్నెలకి మాత్రం స్వయంగా సూరయ్యనే తీసుకువచ్చి ఇచ్చారు. సూరయ్యని చూచి ఆనందయ్య ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇంట్లోకి వచ్చిన సూరయ్య వెన్నెలను దగ్గరికి పిలిచి జామపండ్ల సంచి వెన్నెల చేతిలో పెట్టి తీసుకోమని చెప్పాడు. వెన్నెల వద్దు అని తిరిగి ఇచ్చేయబోయింది. ఉదయం జరిగిన సంఘటన ఇంకా మర్చిపోయినట్లేదు పాప అన్నాడు సూరయ్య. వెంటనే తీసుకోమ్మా వెన్నెల అన్నాడు ఆనందయ్య. మన ఇంటికి వచ్చిన దేనిని మనం వద్దనకూడదు తల్లి. ఉదయం చేసిన పని తప్పు, ఇప్పుడు తీసుకోకపోతే కూడా తప్పు అవుతుంది అన్నాడు తండ్రి ఆనందయ్య. వెంటనే చిరునవ్వు నవ్వుతూ తండ్రి వంక చూసి జామపళ్ళు ఇచ్చిన సూరయ్య వంక కూడా చూసి చకచక పరిగెత్తింది అమ్మ ఉన్న వంటగదిలోకి ఆ జామపండ్ల సంచితో మన వెన్నెల.